సుప్రీంకోర్టు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వడం పట్ల చాలా సీరియస్గా ఉంది. ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న 8 కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. గత ఏడాది ఇచ్చిన ఆదేశాల అమలు కాకపోవడంతో 2 నెలల్లో కార్డులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలిచ్చింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్దేశించిన కోటాతో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ నుండి డేటాను పొంది 2 నెలల్లోపు అర్హత కలిగిన వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలి. వలస కార్మికులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వారు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీ బియ్యం పొందేందుకు అర్హులు అవుతారు. ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి కూడా రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. మీరు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోకపోతే మీరు రేషన్ కార్డు పొందలేరు. కాబట్టి మీరు ఇప్పటికే నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకుని వలస కార్మికులు తమ గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.